ఈ సిటీ మేయర్ జడ్జిమెంట్ ఇదే. నీ పేరు వంకరగా రాయడానికి కారణం గౌతమికి నువ్వంటే ఇష్టం లేక కాదు, ఉపవాసం. కృష్ణ కోసం చేసిన ఉపవాసం పూర్తయింది స్వామి. నీ మొక్కు చెల్లించాను. కృష్ణ ఇక ముందు కూడా క్షేమంగా ఉండేలా చూడు. వాళ్ళందరూ మీ పార్టీ వాళ్లే కదా. అంటే మీరు నా అపోజిషనా? ఆపోజిట్ లో ఉన్నంత మాత్రాన అపోజిషన్ అనుకుంటే ఎలా? అలాగే మాట్లాడుతున్నారు. ముందు భోంచేయండి. అయినా నాతో గొడవ పడ్డం మీకు సరదా కదా. కనీసం వారానికి ఒక్కసారైనా భార్యతో కలిసి భోంచేయాలని రూల్ పెడితే ఇదిగో ఇలా 3 నెలల తర్వాత వచ్చి మళ్ళీ గొడవ పడుతున్నాయి. ఆ మాత్రం అదృష్టం కూడా నాకివరా? నీ బిజినెస్ నీది, నా బిజినెస్ నాది. ఎవరి పనులు వారికి తప్పవు కదా. ఆ టాపిక్ వదిలేయండి. మీ పిల్లలేం చేస్తున్నారు? శత్రు నా బిజినెస్ చూస్తున్నాడు. అదో పెద్ద బిజినెస్, స్టాక్ బ్రోకర్, షేర్ ట్రేడింగ్. ఐ హేట్ దట్ బిజినెస్. శాలిని ఎలా ఉంది? అలాగే ఉంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇంతకీ బాగుపడుతుందా? ఏంటలా చూస్తున్నారు? ఏం లేదు. ఇంతకీ ఇషిక ఏం చేస్తుంది? 2 నెలల నుంచి నాకు కాలే చేయట్లేదు. మీరు ఏ రోజు దానికి నాన్నగా ప్రేమను పంచారని ఫోన్ చేస్తుంది? కొండంతమ్మ నువ్వున్నావుగా, నీకైనా ఫోన్ చేసిందా? ఎక్కడుందో ఏం చేస్తుందో కనీసం నీకైనా చెప్పిందా? అది నా కూతురు, ఎక్కడున్నా నాలానే ఉంటుంది. దాని స్టైలే వేరు. అందుకే అడుగుతున్నాను, ఎంతన్నా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల. మీ మొదటి ఆడపిల్లలా అవుతుందనుకుంటున్నారా? తండ్రిగా తెగ ఫీల్ అవుతున్నట్టున్నారు. దానికేమీ కాదు. అది శాలిని లాంటిది కాదు. ఎందుకలా పదే పదే దెప్పి పొడుస్తావు? ఓ కన్న కూతురు బాధ చూస్తున్నాను కాబట్టి ఈ కూతురు గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు కన్న తల్లిగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవు. మేయర్ అన్న తర్వాత నువ్వు ఓ కన్న తల్లివే. ఓ ఆడపిల్లని కన్నా ఆడదానివి. నా రెస్పాన్సిబిలిటీస్ గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, వెళ్ళి మీ కొడుకు కూతురు రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచించండి. పిల్లల గురించి గొడవ ఎందుకు ఇప్పుడు? వదిలే. అన్ని విషయాల్లో గొడవే కదా మనకి. ఏది వదిలేశారు మీరు? ఏం చేయను మరి. దేశ విదేశాలకు రయ్యమని విమానాలు వెళ్లి వాటిని కలిపేస్తున్నాయి. అంతరిక్షంలోకి రాకెట్లు వెళ్లి కొత్త గ్రహాలని కనిపెడుతున్నాయి గాని భార్యాభర్తల మనసుల్లోకి వెళ్లి వాళ్ళని కలిపే కనికట్టు విద్య ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. అప్సెట్ అవ్వకు. తన పద్ధతి నీకు తెలుసుగా. సరే, నేను బేబీకి ఫోన్ చేసి వస్తాను. అయ్యో మమ్మీ, దేవుడా దేవుడా దేవుడా, మమ్మీ మంచి మూడ్లో ఉండేటట్టు చూడు స్వామి. హలో మమ్మీ. ఏమిటి? నేను కాల్ చేస్తే తప్ప నువ్వు మాట్లాడవా? అయ్యో, ఫైర్ బ్రేడ్ మంచి ఫైర్ మీద ఉన్నట్టుంది. కూల్ చేయాలి. అది కాదు మమ్మీ, నువ్వు అబ్రాడ్ లో ఉన్నావని. నేనిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. రియలీ? ఎప్పుడొచ్చావు? 2 days అయింది. నువ్వెక్కడున్నావు? నేను ఇంటి నుంచి వెళ్ళి 2 months అయింది. ఏం చేస్తున్నావు? అది మమ్మీ సారీ, అది నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావన్న భయమే లేదు. నువ్వు నా కూతురివి. ఎక్కడున్నా నాలానే ఉంటావు. కానీ ఆయన ఒకడున్నాడు కదా, ఆయన అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా. ఎవరు? మీ ఆయన? మీ డాడీ. ఆయనకు నీపై అరిచే ధైర్యం వచ్చిందా? అంత సీన్ లేదనుకుంటా. నోర్మయ్, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఇంకా టైం పడుతుంది మమ్మీ.
ఇక్కడ నేనొక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. అదంతా నాకు అనవసరం. ముందు నువ్వు ఇంటికొచ్చాయి. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయలేవా? ప్లీజ్. అమ్మకి దూరంగా అంత ఇంపార్టెంట్ పనేమిటి? చెప్పాలా? చెప్తేనే కదా నాకు తెలిసేది. షాక్ అవ్వకు, నేను లవ్ లో పడ్డాను. ఎవరు ఏంటి అని అడక్కు, నాకు సమానమైన వాడు సరిజోడు. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇక్కడ నాకు కొన్ని అడ్డంకులున్నాయి. అవి ఎలాగైనా తొలగించుకొని అతన్ని కన్విన్స్ చేసి నా లవ్ ని సక్సెస్ చేసుకుని వస్తాను. చూడిషిక, మనకిష్టమైనది ఏదైనా సరే అది మనకు దక్కి తీరాలి. ఇది మాయాదేవి స్టైల్. నాకు తెలుసు మామ్, అందుకే కదా ఫైట్ చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కూతురిగా నా పేరు నిలబెట్టు. నీ ప్రేమను సక్సెస్ చేసుకునిరా, లేకపోతే ఇంటికే రావద్దు. అర్థమైందా? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అయ్యో, తొందరపడి మమ్మీకి నా లవ్ గురించి చెప్పేశాను. ఇప్పుడేమో ఈ ప్రేమ సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. ఇప్పుడెలా? ప్లీజ్ గాడ్ సేవ్ మీ. రామ్ నావాడ ఎలా చూడు, ఒక్క అవకాశం ఇవ్వు. బాబోయ్ మమ్మీ, నేను ఫెయిల్ అయితే మా మమ్మీ కోపాన్ని తట్టుకోవడం ఇక్కడెవరి వల్ల కాదు. ఆవిడ మనసు గెలవడం మరి అంత కష్టమైన పనేం కాదు. గౌతమి ఈ ఇంటి కోడలుగానే ఉంటుంది. కాదు, కృష్ణ భార్యగా వెళ్తుంది. ఛాలెంజా? అయితే ఛాలెంజ్ చూద్దాం అత్తయ్య. నీ మాట నెగ్గుతుందో నా మాట నెగ్గుతుందో అది చూద్దాం. ఎలాగైనా అమ్మను కన్విన్స్ చేయాలి. గౌతమిని ఇంట్లోంచి తీసుకెళ్లిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గౌతమి ఇంటి గడప దాటడానికి వీల్లేదు. ఈ ఇంటి పరువు మర్యాద కాపాడాలి. రండమ్మా. ఎలా ఉంది కృష్ణ? బానే ఉందమ్మా. అంతా సౌకర్యంగా ఉంది కదా? ఇక్కడ నీకు ఏది లోటుగా అనిపించినా నన్ను అడుగు, మొహమాట పడకు. లేదమ్మా, సొంత ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది. ఇంతమంది ఆప్యాయతల్ని పంచుతుంటే ఈ ప్రేమానురాగాల మధ్య నాకు నిజంగానే సంతోషంగా ఉందమ్మా.
ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యంలా ఉంది. అవును బాబు, రుణానుబంధాలు గత జన్మ అనుబంధాలే మనుషుల్ని దగ్గర చేరుస్తాయి. లేకపోతే ఎక్కడో పుట్టి పెరిగిన నువ్వు ఈ ఊరు రావడం ఏంటి, ఈ ఇంటి మనిషి అవ్వడం ఏంటి? అంతా విధి. తలరాతను ఎవ్వరం తప్పించలేం. నిజమేనమ్మా, దేవుడే మనల్ని విడదీస్తాడు, మళ్ళీ దేవుడే మనల్ని కలుపుతాడు. కృష్ణ, నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను, సమాధానం చెప్తావా? ఏ విషయం? అదే గౌతమి గురించి. గౌతమి విషయంలో ఒక్కసారి నీతో మాట్లాడాలని వచ్చాను. నువ్వేమీ అనుకోకపోతే మాట్లాడతాను. నేను కూడా మీతో గౌతమి గురించే మాట్లాడాలనుకుంటున్నానమ్మా. మీతో ఆ విషయాన్ని ఎలా చెప్పాలా అని ఇప్పటి వరకు టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇంతలో మీరే వచ్చారు. ఏ విషయం కృష్ణ? అదేనమ్మా, నేను గౌతమి చిన్నప్పటి నుంచి స్నేహితులమని మీకు తెలుసు కదా. ఇప్పుడు గౌతమి ఉన్న పరిస్థితులు నాకు తెలుసు. ఇవన్నీ బాగా ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను. కానీ పెద్దవారు మీరున్నారు కదా, విషయం ఏదైనా మీకు చెప్పి చేద్దామని ఇన్నాళ్ళు నా నిర్ణయాన్ని ఎవరికీ చెప్పలేదు. నా మనసులోనే దాచుకున్నాను. మీకు చెప్పి చేయటమే సంస్కారమని, మంచిదని నా మనసుకు తోచింది. అందుకే ఆగాను. ఏంటి కృష్ణ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది మీరేదో చెప్పాలన్నారు కదా. ముందు నువ్వే చెప్పు. మీరు ఈ ఇంటికి పెద్దవారమ్మా. ఈశ్వర్ సార్ లాంటి గొప్పవారికి మీరు కన్న తల్లి. మీ మాట కాదని, మీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను. అసలు విషయం ఏంటో చెప్పు కృష్ణ. మళ్ళీ మీరు బాధపడకూడదమ్మా. అలా అయితేనే చెప్తాను. పర్వాలేదు బాబు, ఏంటో చెప్పు. నువ్వు మా ఇంటికి ఆత్మబంధువు లాంటి వాడివి. నువ్వేం చేసినా మా మంచి కోరే చేస్తావు. మా ఇంటి పరువు మర్యాదల గురించి ఆలోచిస్తావు. ఈ ఇంటి గౌరవం నిలబెడతావు. ఆ నమ్మకం నాకుంది. చెప్పు కృష్ణ. నేను మీ అమ్మను కృష్ణ. తల్లి దగ్గర కొడుకు రహస్యాలు దాయాల్సిన పని లేదు. అదేంటో ధైర్యంగా చెప్పు. నేను గౌతమిని ప్రేమిస్తున్నానమ్మా. గౌతమిని ప్రేమిస్తున్నానమ్మా. గౌతమిని ప్రేమిస్తున్నానమ్మా. గౌతమికి ఇష్టమైతే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా. దానికి మీ అనుమతి, అంగీకారం కావాలి. మీ ఆశీర్వాదంతోనే మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. భగవంతుడా, ఎందుకయ్యా వినకూడని మాటల్ని నా చెవున పడేస్తున్నావు? ఎందుకైనా నన్ను బ్రతికిస్తున్నావు? గౌతమికి పెళ్ళయిందని తెలుసు, ఈ ఇంటి కోడలని తెలుసు. కాని తను ఏ పరిస్థితిలో ఈ ఇంటికొచ్చిందో మీకు తెలుసు. తన గురువుకి గురుదక్షిణగా వారసునివ్వడానికి వచ్చింది. రుద్రనిచ్చింది. అంతటితో ఆమె పని పూర్తయింది. ఆమెకిక ఇక్కడ ఏ పని లేదు. ఒకవేళ ఈశ్వర్ సార్ బ్రతికే ఉండుంటే తన భవిష్యత్తు ఇంకోలా ఉండేదేమో. కాని ఆయన లేరు. గౌతమి విధవరాలైంది. ఇంత చిన్న వయసులో తనకు ఇటువంటి పరిస్థితి రాకూడదమ్మా. తను ఈ 4 గోడల మధ్యనే మగ్గిపోకూడదు కదా. మీరు పెద్ద మనసుతో ఆలోచించండమ్మా. గౌతమి వయసు చాలా చిన్నది. తన వయసు పిల్లలకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. చాలా మంది ఇంకా చదువుకుంటున్నారు. గౌతమి మాత్రం శాపగ్రస్తురాలయ్యింది.
మీరు దేవతలా కరుణించి తన శాపాన్ని తొలగించండి. ఈ ఇంట్లోంచి తనకు విముక్తిని కలిగించండి. మీరు తలచుకుంటే గౌతమి తలరాతను మార్చగలరు. తనకు కొత్త జీవితాన్ని ఇవ్వగలరు. మీ ఇంటికి వారసునిచ్చిన ఆ పేదింటి అమ్మాయికి మీరు ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వండి. మీకోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన ఆమెకు పునర్జీవితాన్ని ఇవ్వండి. నాకు గౌతమి అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ప్రాణం. విధి మమ్మల్ని దూరం చేసింది. ఇప్పుడు అదే విధి మళ్లీ కలిపింది. తనను బాగా చూసుకుంటాను. కాలు కందకుండా, పెదవిపై చిరునవ్వు చెదరకుండా చూసుకుంటాను. తనకు అన్ని విధాలా అండగా ఉంటాను. ఆగిపోయిన తన చదువుని కొనసాగిస్తాను. తనకు ఉద్యోగం ఇప్పించి ఓ ఉన్నతమైన స్త్రీగా తీర్చిదిద్దుతాను. మీ వల్ల గౌతమి అన్యాయమైపోయిందన్న అపప్రదం మీకు రాకుండా చేసి తన గురించి మీరు గర్వపడేలా చేస్తాను. మీ ముందు ఇలా మాట్లాడడానికి నాకే ఇన్ని రోజులు పట్టింది. గౌతమి అయితే ఇలా ఎప్పటికీ మాట్లాడలేదు. నోరు తెరిచి తనకేం కావాలో అడగలేదు. తన కోసం ఎలాంటి నిర్ణయం తనకు తానుగా తీసుకోలేదు. మీకు ఎదురు చెప్పలేక భయపడుతూ అణిగి మణిగి ఉంటుంది. తన మనసుని మీరే అర్థం చేసుకోవాలి. అత్తంటే అమ్మతో సమానం అంటారు. మీరు ఆ అమ్మ మనసుతో ఆలోచించండి. గౌతమికి అమ్మ లేదు. అత్తైనా అమ్మైనా మీరే. గౌతమిని కన్యాదానం చేసుకున్న మీరే ఆమెకు పునర్వివాహం చెయ్యండి. ఈ విషయమే మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించి గౌతమిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అంతేనమ్మా? అంతేనా? ఇంకేం లేదా? నువ్వు గౌతమిని ప్రేమించావా? నేను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటావా? నీలో ఇంత కుట్ర దాగుందా? కుట్రేంటమ్మా? కుట్ర కాక మరేంటి? గౌతమిని నువ్వు తీసుకెళ్లిపోతే ఈ ఇంటి పరువు మర్యాదలు ఏం కావాలి? ఈ కుటుంబ గౌరవం ఏం కావాలి? ఇంట్లో మనుషులు బయట తలెత్తుకుని తిరగాలా వద్దా? కోప్పడకండమ్మా. ఇందుకేనన్నమాట అనసూయ నాతో అంత ఛాలెంజ్ చేసింది. మీ ఇద్దరూ కలిసి ఈ ఇంటికి ఎసరు పెట్టారా? నిన్నడ్డు పెట్టుకొని అది పావులు కదుపుతుంటే మానం మర్యాద అన్ని మంట కలపాలని చూస్తున్నారా? ఈ ఇంటి మనుషుల్ని చంపాలని చూస్తున్నారా? చంపాలని చూస్తున్నారా? చంపాలని చూస్తున్నారా? లేదమ్మా, ఇదేమీ ప్లాన్ కాదు. నేను గౌతమిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. నోర్ముయ్! నువ్వు ఇష్టపడ్డానికి, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నా కోడలే దొరికిందా? ఈ ప్రపంచంలో వేరే అమ్మాయిలే లేరా? గౌతమి మీ కోడలు కాకముందు నుంచే నాకు తెలుసమ్మా. అప్పటినుంచే తనంటే నాకు ఇష్టం. ఓహో, ఈ దుర్బుద్ధి నీకు ముందు నుంచే ఉందన్నమాట. ఏదో మంచివాడివని నిన్ను ఆదరించి కొడుకులా భావించినందుకు ఇదా నువ్వు చేసే పని? నువ్వింత చెడ్డవాడివని నాకు ఏమాత్రం ముందు తెలుసున్నా నిన్ను మా ఇంటి గడప తొక్కనిచ్చేదాన్ని కాదు. నిన్ను మా ఇంటి గడప తొక్కనిచ్చేదాన్ని కాదు. ఈ ఊరికి ఆమడ దూరంలోనే నిన్ను ఉంచేదాన్ని. ఈ ఊరికి ఆమడ దూరంలోనే నిన్ను ఉంచేదాన్ని. నా కొడుకు ఈశ్వరచంద్ర ప్రసాద్ దేవుడు. ఈ చుట్టుపక్కల గ్రామాలకి నాయకుడు. అలాంటి దేవుణ్ణి పెళ్లి చేసుకున్న గౌతమి దేవత. ఆ దేవతను నువ్వింత నీచంగా ఊహించుకుంటున్నావా? ఇదేనా నువ్వు సారంటూ ఈశ్వర్కిచ్చే గౌరవం? ఆ గొప్ప మనిషి భార్యపై మోజు పడ్డానికి నీకు మనసులా వచ్చింది. నీకు మనసులా వచ్చింది. నీకు బుద్ధి లేకపోయినా నాకుంది. నా ఇంటి కోడల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే నలుగురు చీ కొడతారు, మొహాన ఉమ్మేస్తారు. దేవాలయం లాంటి ఈ ఇల్లు అందరికీ పిశాచాల కొంపవుతుంది. సాంప్రదాయాలను పక్కన పెట్టి మా పరువు మర్యాదల్ని బజారుకి ఈడ్చుకుని మేమంతా శవాల్లా బ్రతకాలా? మేమంతా శవాల్లా బ్రతకాలా? చెప్పు. మీరెలా మాట్లాడకండమ్మా.
గౌతమి మీ ఇంటి కోడలే కాదనను, కానీ తన భవిష్యత్ గురించి కాస్త ఆలోచించండి. అనసూయ గారు ఈశ్వర్ గారితో పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. కానీ గౌతమి సంగతి అలా కాదే. తను ఈశ్వర్ సార్ని పెళ్లి చేసుకున్న సంవత్సరానికే సార్ చనిపోయారు. జీవితంలో తను ఏమీ అనుభవించలేదు. ఈశ్వర్ సార్ని తను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. గురుదక్షిణ ఇవ్వాలని పెళ్లి చేసుకుంది. ఆయనపై గురువు అనే గౌరవం తప్ప భర్త అనే ఇష్టం, ప్రేమ తనకు లేవు. ఒకవేళ సార్ బ్రతికుంటే కలిగేవేమో. ఇప్పటికీ గౌతమి ఈశ్వర్ సార్ శిష్యురాలే తప్ప భార్య కాదు. ఆపు! ఈ మాట ఎక్కడైనా అంటే చెప్పు తీసి కొడతారు. తలంచుకుని తాళి కట్టించుకున్నది భార్య కాదా? బిడ్డను కన్నది తల్లి కాదా? ఇంకా శిష్యురాలంటావేంటి? చెప్పాను కదమ్మా, తను ఇచ్చింది గురుదక్షిణే. సార్పై తనకు ఎలాంటి ఇది లేదు. ఏముందో ఏం లేదో నీకు అనవసరం. గౌతమి నా కోడలు. ఒకవేళ చెబితే తను చెప్పాలి. తను ఎప్పటికీ చెప్పదమ్మా, చెప్పలేదు. మీరే అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మీకే గౌతమి లాంటి కూతురుండి తనకు ఇలాంటి పరిస్థితి వస్తే అత్తారింట్లోనే వదిలేసేవారా? అంతెందుకమ్మా, విజయ్ గారికి మొదటి భార్య చనిపోతే మీరు రెండో పెళ్లి చేయలేదా? కొడుకునో రకంగా, కోడల్ని ఇంకో రకంగా మీరు చూడరని నా నమ్మకం. గౌతమికిక్కడ భవిష్యత్తు లేదు. తను ఎవరి కోసం బ్రతకాలి? భర్త లేడు. కన్న కొడుకుని గురుదక్షిణగా ఇచ్చింది. తనిక ఎవరి కోసం బ్రతకాలమ్మా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే చాలా మాట్లాడావు. తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్ళను.